చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై సోనియమ్మ. గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతోని గద్దెనెక్కినారు. మీరు కులసిచ్చులు పెట్టి బీసీలను అణచివేస్తుండ్రయ్యా ఎస్సీ ఎస్టీలను. అయ్యా గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతోని గద్దెనెక్కినారు. తిరిగి తిరిగి అసలు కడుపు రగిలిపోతుంది. ఎవరు చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో మీడియాలకు ఇచ్చినాం. 64 మంది గెలిపించిన 64 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మినిస్టర్లకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఎలక్షన్ ముందే ఇస్తామని చెప్పి ఇప్పుడే ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికి 15 మంది మా మిత్రులు చచ్చిపోయారు. ఇక డబ్బులు రూపాయి పోగేసుకొని అందరం ఇది మన క్యాటరింగ్కి వెళ్ళి డబ్బులు కట్టుకొని హైకోర్టులో కేసు చేస్తే హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తే 8 మంది లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో 15 లక్షలు పెట్టి మమ్మల్ని ఓడగొట్టిరు, స్టే ఆర్డర్ని పోగొట్టిరు. ఇంకా మేము ఏం చేయాలి? ఇంకా తల ఒకళ్ళ కిడ్నీలు అమ్ముకొని లాయర్ ఫీజులు కట్టాలి. ఇక మాకు ఓపిక లేదు. తెలంగాణ సంపద దోస్తున్న దొంగలే, అవినీతి రోతగా తినమరిగే నేతలే, పదవి వ్యామోహంతో అధికార దాహంతో రాజకీయ వ్యభిచార స్వార్థ నాయకుల్ని మీ పార్టీలో ఎట్ల రమ్మంటిరి, పార్టీనే నమ్ముకున్నోళ్ళ నడిచి వేస్తిరయ్యా. గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతోని గద్దెనెక్కినారు. సైనా బక్క జడ్సన్ తప్పు చేసి 6 ఏళ్లు పార్టీ నుండి సస్పెండ్ చేసిండ్రు. గర్జించే గొంతుక అద్దంకికే పదవి రాకుండా దళితుల్ని ఎందుకని చేస్తుండ్రు? మీ రెడ్డి అనేదో కనుక ఎన్ని తప్పులున్న కులమొక్కటైనందుకే పదవులు ఇస్తుండ్రా. అయ్యా గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతోని గద్దెనెక్కినారు. చాలా మంది ఉన్నాం, లక్షలాది మంది ఉన్నాం. మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం, డిగ్రీలు చేసే వాళ్ళు ఉన్నాం. మాకు ఉపాధి లేక ఆటో తీసుకుని నడుపుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మా హోటల్ మీద కొట్టేసింది. పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చెయ్యక పార్టీ మారుతంటే రాళ్లతో కొట్టి సంపమన్నా మీరే కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చేర్చుకుండ్రు? పార్టీని నమ్ముకున్నోళ్ళ సస్పెండ్ చేసిరే సారు. పార్టీ క్యాడరు లీడర్లను వలచి వేస్తిరి, వలసచ్చినోళ్ళకెట్లా పదవులు ఇస్తుండ్రు? అయ్యా గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతోని గద్దెనెక్కినారు.